దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ శుభదినాన్న మరొకసారి దేవుని వాక్యాన్ని మీకు ప్రకటించే అవకాశాన్ని ప్రభు నాకు అనుగ్రహించినందుకు ప్రభుని నిండు మనసుతో స్తుతిస్తూ దేవుని వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ నిస్సీ కల్వరి మినిస్ట్రీ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. మనిషి జీవితానికి, శరీరానికి నోటి ద్వారా వచ్చే ఆహారం ఎంత బలమైనదో, అది ఎంత వాస్తవమైనదో మనమందరము తెలిసి ఉన్నట్లుగానే ఆత్మకు బలాన్ని ఇచ్చేది వింటున్నటువంటి వాక్యము. తింటున్న ఆహారము శరీరానికి బలమైతే వింటున్న వాక్యము ఆత్మకు బలాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది అనేది వాస్తవ సత్యం. ఈరోజు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆ వాక్యములో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మీరు అందరూ అనుభవించాలని దైవజనుడిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని లేఖనంలో నుండి పరిశీలన చేద్దాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. దేవునికి స్తోత్రం. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. జయించువానికి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదెను. ప్రకటన గ్రంథము అదే 3వ అధ్యాయము 21వ వాక్యం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానికి నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. దేవుని బిడ్డలారా, 3 వాక్యాలలో జయించిన వారు అని వినబడుతూ ఉంది. జయించిన వారికి తండ్రి జీవవృక్ష ఫలమును తిననిస్తాడన్నట్లుగా, మరొక చోట జయించిన వారు దేవుని ఆలయములో వారు స్తంభముల వలె ఉంటారని, మరొక చోట జయించిన వారు దేవుని యొక్క సింహాసనము తండ్రి వానికి ఎలాగున సింహాసనములో కూర్చుండనిస్తాడని, ఆ సింహాసనంలో కూర్చుండే ఆశీర్వాదాన్ని ఇస్తాడని ఆ 3 మాటల్లో మనము గమనించగలుగుతాం. ఈ రోజున క్రైస్తవుడు వేటిని జయించాలి అని ఒక 3 విషయాలు మనము నేర్చుకుందాం. తద్వారా మన తండ్రి మనకిచ్చే ఆశీర్వాదాలు మనం అనుభవిద్దాం. దేవుని బిడ్డలారా, ఈ లోకములో కొన్ని అసాధ్యమైనటువంటి కార్యాలు మన జీవితంలో దేవుడు మన జీవితంలో ఆశీర్వాదమును అనుభవించకుండా దేవునికి ఆయాసకరమైన కార్యాలు, ఆశీర్వాదమును పొందనివ్వకుండా ఉండే కార్యాలు మన జీవితంలో వాటిని మనం తొలగించుకుని, లేక వాటిని మనం జయించే విశ్వాసులంగా ఉండాలని దైవజనునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. 3 విషయాలు మనం 3 వాక్య భాగాలు చదువుకున్నాం. వాటికి సంబంధించి మనం వేటిని జయించాలి అనే ఒక 3 అనుభవాలు ఈరోజు మీ వద్దకు తీసుకురావాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఈ వాక్యాన్ని మీ వద్దకు తీసుకొస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు ఆలగించునుగాక. ఆదికాండము
3వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. జాగ్రత్తగా మీరు గమనించండి. ఆదికాండం 3వ అధ్యాయం 1-2 వాక్య భాగాలు చదువుతూ ఉన్నారు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి కలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా? ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చు. అయితే తోట మధ్యలో చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదనియు దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక సంభాషణ మనం గమనిస్తూ ఉన్నాం. బైబిల్ చదువుతున్నటువంటి వారు, దేవుని ఎరిగినటువంటి వారికి బహు సుపరిచితమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఏదేను తోటలోని ఆదాము అవ్వను దేవుడు సృజించి, ఆదామును దేవుడు తన స్వారూప్యములో తన పోలికలోనికి దేవుడు సృజించి, తనకి సాటి అయినటువంటి సహకారిగా అవ్వను కూడా దేవుడు ఏర్పాటు చేసి, ఆ ఏదెను తోటలో వారు ఆరోగ్యకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, ఉల్లాసభరితమైనటువంటి వాతావరణాన్ని దేవుడు ఏర్పాటు చేసి, ఇంచుమించుగా చరిత్ర గ్రంథకర్తలు చెబుతున్న మాట ప్రకారం ఏదెను తోటలో ఆదాము అవ్వ 100 సంవత్సరాలు వారు నివసించినట్లుగా ఒక చరిత్ర ఆధారం మనకి తెలియజేస్తూ ఉంది. ఈ 100 సంవత్సరాలు ఆ ఏదెను తోటలో ఎంతో ఆశీర్వాదంగా, ఎంతో సంతోషంగా, ఎంతో దీవెనకరంగా, చక్కని మధురమైనటువంటి ఫలాలు. ఏదెను తోటలో దేవుడు రుచికరమైన ఫలాలు ఏర్పాటు చేశాడు. కానీ ఎక్కడా కూడా చేదు అనే మాట లేకుండా, లేక మార అనే మాట లేకుండా, దుఃఖము అనేది లేకుండా ఆ ఏదెను వనాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఏదెను వనములో ఈ యొక్క ఆదాము అవ్వ నివసిస్తూ ఉన్న రోజుల్లో దేవుడు అన్నాడు, మీరు ఈ చెట్టు ఫలములన్నీ కూడా తినచ్చు, కానీ ఒక చెట్టు యొక్క ఫలములు మాత్రం మీరు తినకూడదు అని దేవుడు ఒక ఆజ్ఞను వారికి తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. క్రైస్తవ జీవితము సరిహద్దులు కలిగిందని, లేక ఆజ్ఞలతో కూడినటువంటి జీవితమని మీరు గుర్తెరిగి ఉండాలని దైవజనునిగా మనవి చేస్తున్నాను. మనము మనకు నచ్చినట్లుగా స్వయం విహారం చేయడానికి, ఇష్టం వచ్చినట్లుగా తిరగటానికి, మనకు నచ్చినట్లుగా చేయడానికి వీలు లేదని, దేవుని యొక్క ఆజ్ఞలో, దేవుని యొక్క కంచెలో, దేవుని యొక్క నిబంధనలో, దేవుని యొక్క మార్గాలలో మనము నడిపించబడాలి అనే విషయాన్ని మీరు గుర్తెరగాలి. దేవుని బిడ్డలారా, ఒక చెట్టు వృక్ష ఫలములు మాత్రమే తినొద్దన్నాడు. అయితే ఒక సంభాషణ జరుగుతూ ఉంది అవ్వకి, అలాగే సర్పానికి. కుయుక్తి కలిగినటువంటి సర్పం. అపోస్తుడైన పౌలు గారు కూడా చెప్తారు కదండి, ఆ యొక్క సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపురిచినట్లుగా మిమ్మను కూడా క్రీస్తు యొక్క సరళతలో నుండి, పరిశుద్ధతలో నుండి ప్రధానము చేయబడినటువంటి మిమ్మల్ని ఎక్కడ మిమ్మల్ని పాడు చేస్తుందేమో అని నేను భయపడుచున్నాను అని కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారు సంఘానికి వివరిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. మొట్టమొదటిగా వారిలో పాపము ప్రవేశించడానికి గల కారణం, వారిలో పాపం ప్రవేశించడానికి ప్రబలమైన కారణాన్ని మనం గమనిస్తే, ఒక వినకూడనటువంటి విషయాలు వినటం, సంభాషణ చేయకూడనటువంటి వ్యక్తులతో సంభాషించటం, మాట్లాడకూడనటువంటి వ్యక్తులతో మాట్లాడటం, సహవాసము చేయకూడనటువంటి వ్యక్తులతో సహవాసం చేయటం అవ్వ జీవితంలో శాపముగాను, ఆదాము జీవితంలో శాపముగాను మార్చబడి వారి జీవితంలో అదొక పాపముగా మలచబడినట్లుగా లేఖనములో మనము ఆ చదివిన వాక్యాల్లో మనం అర్థం చేసుకోగలుగుతాం. మొట్టమొదటిగా పాపం ప్రవేశించడానికి కారణము మనము గమనిస్తే, దేవుని బిడ్డలారా, ఎవరితో పడితే వారితో మాట్లాడటం, లేక ఏ మాటలు పడితే ఆ మాటలు వినటం. మన ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని కూర్చే మాటలు కొన్ని ఉన్నాయి.
అలాగే కుంటిపరిచే మాటలు కూడా కొన్ని ఉన్నాయి. సంతోషాన్ని ఇచ్చే మాటలు ఉన్నాయి, దుఃఖాన్ని కలిగించే మాటలు ఉన్నాయి, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే మాటలు ఉన్నాయి, శాపాన్ని తీసుకొచ్చే మాటలు ఉన్నాయి. మనం మంచి మాటలే వినాలి. ఎవరు చెప్తున్న మాటలు వారికి మనం చెవియొగ్గి వినటం కాదు. ఆత్మీయ జీవితాల్లో మనల్ని బలపరుస్తూ ప్రభు దగ్గర నిలబెట్టే ఉపదేశం, క్రీస్తు సంఘముగా లేక వధువు సంఘముగా సిద్ధపరిచే వాక్యాలు వింటూ మీ జీవితాన్ని సరిచేసుకోవాలి. వినికిడి ద్వారా ఆమె వింటూ ఉంది, డిస్కషన్ చేస్తూ ఉంది, లేక చాటింగ్ చేస్తూ ఉంది. ఈ రోజున లోకమంతా కూడా విపరీతమైనటువంటి చాటింగ్, వాట్సాప్లోనూ ఇతరటువంటి సోషల్ ఆ యొక్క మీడియాలో విపరీతమైనటువంటి చాటింగ్లు జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎవరితో పడితే వారితో, తెలియని వాళ్ళతో కూడా ఏదో ఒక మెసేజ్ వస్తే దాన్ని పట్టుకుని సంభాషించుకుంటూ వారి జీవితాలు పాడు చేసుకున్నటువంటి యవనస్తులు ఎంతోమంది లోకంలో ఉన్నారు. మంచి భవిష్యత్తు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, బాధ్యతలు కలిగినటువంటి వ్యక్తి సెల్ ఫోన్కి వచ్చినటువంటి ఒక అన్నోన్ మెసేజ్కు రిప్లై ఇచ్చి చాటింగ్ ప్రారంభించి తన యొక్క భవిష్యత్తు, బంగారం వంటి భవిష్యత్తును పాడు చేసుకుని భ్రష్టుడిగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఈ లోకములో ఎంతోమంది ఉన్నారు. ఎందుకు ఈ యొక్క దీనస్థితిని జీవితంలో సంభవించిందంటే తెలియని వ్యక్తులతో సంభాషించడం వల్ల, అవసరం లేనటువంటి వ్యక్తులతో సంభాషించడం వల్ల. రెండవదిగా మనం గమనిస్తే ఆ ఆదికాండములో 3వ అధ్యాయం ఆదికాండం 6వ వాక్యములో స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు యుండుట చూచినప్పుడు. చూడండి దేవుని బిడ్డలారా, ఒకటి వింటా ఉంది అవసరం లేని మాటలు, రెండు చూస్తూ ఉందండి. ఆమె చూస్తున్నటువంటి ఆ పండట ఆమె కనులకు బహురమ్యమైనదిగా ఉన్నట్లుగా లేఖనంలో రాయబడింది. రమ్యమైనదిగాను అందమైనదిగా కనబడుతుందట. దేవుని బిడ్డలారా, అందము మోసకరమని దేవుని వాక్యం చెప్తా ఉంటే ఈ రోజున చాలామంది కనుల ద్వారా ప్రవేశించే పాపానికి లోబడిపోయి వారి దేహాన్ని మలినపరుచుకుంటూ ఆత్మ చేరవలసినటువంటి గమ్యస్థానములకు చేరనివ్వకుండా నిత్య నరకానికి పాత్రులుగా మార్చబడుతున్నారు. ఈ దుర్దినాలలో అనేక మంది యవనస్తులు. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నీకు ఏది రమ్యంగా కనబడుతుంది? బైబిల్లో యోబు తన కన్నులతో నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వాక్యములో యోబు గ్రంథకర్త మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యం, నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని కన్యకును నేను ఎలా చూసేదను. ఈరోజు నీవెలా చూస్తున్నావు? దారిని పోతున్నటువంటి ఒక కన్యకను నీవెట్లా చూడగలుగుతున్నావు? నీ నేత్రముల వల్ల కలుగు పాపము వలన నీ దేహము చెరపబడటమే కాదు, నీ ఆత్మ మలినమయ్యి క్రీస్తు సరళతలో నుండి నువ్వు చెరపబడుతున్నావు. ఆ రోజులో అవ్వ దృష్టిలో ఆ పండు అందమైనదిగా కనపడినట్లుగా ఈరోజు నీవు చూస్తున్నవి నీకు అందంగా కనపడుతున్నాయేమో. పోస్టర్లు కానీ, దారిలో పోతున్నటువంటివి కానీ, ఇతరత్ర వ్యక్తులు కానీ, ఇతరత్ర వస్తువులు కానీ నీకు అందముగా కనపడుతున్నాయేమో. నీ కన్నులకు నీవు నిబంధన చేసుకుందువు గాక. నిబంధన చేసుకోవాలి. వేటి పడితే వాటి మీద మన దృష్టి నిలపకూడదు. ఏది మనకి ఆత్మీయ ఆశీర్వాదాన్ని ఇస్తుందో, కుటుంబానికి క్షేమాన్ని కలిగిస్తుందో వాటి మీద మాత్రమే మనం దృష్టి నిలపాలి. దేవుని మాటల మీద, దేవుని సన్నిధి మీద, దేవుని యొక్క ప్రత్యక్షత మీద మనము దృష్టి నిలిపితే మనం ఆశీర్వదించబడతాం. కానీ లోకం మీద, లోక ఆశల మీద, లోక అందచందాల మీద నీ నేత్రాలు, నీ దృష్టి వాటి మీద నిలిపితే అది నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వదని దైవజనుడిగా మీకు మనవి చేస్తున్నాను. ఇంతవరకు పాడైనటువంటి అనుభవం, ఇంతవరకు బలహీనపరచబడినటువంటి అనుభవంలో నుండి ఈ రోజున నీవు తిరిగి మరలా చిగురించాలి, తిరిగి మరలా ఆశీర్వదించబడాలని దైవజనుడిగా నేను ఆశపడుతూ ఉన్నాను. అందుకే ఈ వాక్యాన్ని మీకు ప్రకటించడానికి నేను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి.
బైబిల్లో చూస్తే ఎంతోమంది ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి, నాచీరు చేయబడినటువంటి వ్యక్తి సంసోను కళ్ళు రెండు కూడా తుదకు ఓడపేకబడ్డాయి. తన ముగింపులో ఒక భయంకరమైనటువంటి అవమానకరమైన స్థితిలో తన జీవితం ముగించబడడానికి గల కారణం ఏంటంటే, చూశాడట, మోహించాడట, ఆమెతో పాపము చేయగా కలిగినటువంటి భయంకరమైనటువంటి శాపము సంసోను జీవితంలో మనం చూస్తాం. అలాగే దావీదు చూడండి, మిద్దె మీదకి ఎక్కాడు, చూడరాని దృశ్యాన్ని చూచాడని బైబిల్లో రాయబడింది. ఏమండి, లోతును గురించి బైబిల్లో గమనిస్తే అబ్రహాము నుండి లోతు వేరవుతున్నప్పుడు, వారిద్దరూ కూడా వేరవుతున్నప్పుడు లోతు కనులెత్తి చూచెను అని ఆదికాండంలో రాయబడింది. కనులెత్తి చూచాడట. అది ఆ సొదొమ గొమొర పట్టణము రమ్యమైనదిగాను, అది యెహోవా దేవుని యొక్క తోట వలె, యెహోవా యొక్క తోట వలె కనబడుతున్నట్లుగా లోతు గమనించినట్టు. కానీ అది భయంకరమైనటువంటి శపించబడినటువంటి ప్రాంతం అది. ఈరోజున దేవుని బిడ్డలారా, నీ కళ్ళుతో నీవు నిబంధన చేసుకోవాలని దైవజనునిగా మనవి చేస్తూ ఉన్నాను. మోషే ఏమండి రాజుతో మాట్లాడుతూ, ఇశ్రాయేలు ప్రజలుగా మేము మీ దేశములో నుండి వెళుతున్నప్పుడు కుడికైనము ఎడమకైనను తిరగగా రాజ్య మార్గములో మేము సాగిపోతాము. క్రైస్తవుడు ఎప్పుడు కూడా రాజ్య మార్గములో సాగిపోవాలి, కానీ కుడికైనను ఎడమకైనను అనగా లోకము తట్టు కానీ యొక్క సాతాను కోరికల వైపు కానీ నీవు చూడక నీ కన్నులతో నిబంధన చేసుకుందువు గాక. యాకోబుకి ఒక్కగాను ఒక కూతురు దీనా, ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఒకే ఒక ఆడపిల్ల, ఏమన్నా ఎంతో మంచిగా పెంచుకున్నాడు. ఒక వయసు వచ్చేసరికి ఆ దీనా తండ్రి అయినటువంటి యాకోబు దగ్గరికి వచ్చి, అయ్యా ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసి వస్తానంటే, తండ్రి అన్నాడమ్మా అక్కడికి వెళ్ళమాకు, అది మంచి ప్రాంతం కాదంటే, లేదు లేదు నేను వెళ్ళి చూచి వస్తాను అంది. కానీ వెళ్ళిందండి, ఆ ప్రాంతానికి వెళ్ళింది, చూసి మరలా తిరిగి తన కన్యత్వంతో ఆమె తిరిగి రాలేకపోయింది. చూడండి, అవ్వ ఆ పండు చూడగానే ఎంతో రమ్యముగా అనిపించిందట. ఆ పండు తీసుకుంది, ఏమండి సాతాను యొక్క ట్రాప్కి, ఏమండి సాతాను యొక్క మాటలకు ఆకర్షించబడింది. ఆ తర్వాత ఆ నేత్రాలతో ఆ పండు చూసింది. మూడోదిగా మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఆ పండు తిందట. తిని ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తుందంటే ఆదాము దగ్గరికి తీసుకెళ్తా ఉంది. ఆదాము దగ్గర తీసుకువెళ్ళి ఆ పండు తినమంటా ఉంది. ఆదామైనా ఆ పండు చూసినప్పుడు ఇది దేవుడు మనకి తినవద్దని చెప్పినటువంటి ఫలము కదా, ఇది మనం తినకూడదు అని దేవుని చిత్తము, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడటం మానేసి స్వయ చిత్తము, పాపం ప్రవేశించడానికి వినకూడని వాటి వల్ల వినటం వల్ల, రెండు చూడకూడని వాటిని చూడటం వల్ల, మూడవదిగా చేయకూడని వాటిని చేయటం వల్ల, అంటే స్వయ చిత్తం, సొంత నిర్ణయం, సొంత తన ఆలోచన, దేవుని నిర్ణయం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దేవుడు నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయి తనకు నచ్చినటువంటి ఆలోచన చొప్పున, లేక తన ఆ భార్య అయినటువంటి, లేక తన సాటి అయిన సహకారి అయినటువంటి అవ్వ చెప్పిన మాట చొప్పున, ఏమండి ఈ రోజున వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు వింటున్నాం, కానీ దేవుడు చెప్పే మాటలు వింటున్నావా? వాక్యం చెప్పే మాటలు వింటున్నావా? క్రీస్తు నీతో చెప్పిన మాటలు చేయగలుగుతున్నావా? పలానా వాళ్ళు చెప్పారండి అందుకే ఈ పని చేశాం, పలానా వాళ్ళు వెళ్ళమన్నారండి అందుకే వెళ్ళాం, పలానా వాళ్ళు చూడమన్నారండి అందుకే చూసాం. మరి దేవుడు నిన్ను చెప్పినటువంటి నిబంధనలో నువ్వు నడుస్తున్నావా? నీ కొరకు ఆఖరి రక్త బొట్టు వరకు కార్చినటువంటి యేసుక్రీస్తు వారి కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు క్రైస్తవుడా? ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక బలమైనటువంటి తీర్మానానికి నువ్వు రావాలని దైవజనుడిగా నేను ఆశపడుతూ ఉన్నాను. తన నిర్ణయం చేస్తూ ఉన్నాడు, తన చిత్తం చేస్తున్నాడు. ఈరోజు చాలామంది లోకంలో నష్టపోవడానికి ప్రబలమైన కారణం ఏమండి, తండ్రికి 2 కుమారులు ఉన్నారు, బైబిల్లో రాయబడింది. చిన్న కుమారుడికి ఒక ఆలోచన వచ్చిందట, దూర దేశానికి వెళ్ళాలి, తనకున్నటువంటి ఆస్తిలో తనకొచ్చే భాగాన్ని తీసుకుని దూర దేశానికి వెళ్ళాలి, వ్యాపారం చేయాలి, ఏవేవో ఆలోచనలు వచ్చేసినాయి. తండ్రికి ఆ మాటలు చెప్పి సలహా తీసుకుని ఈ వ్యాపారం చేయొచ్చా, ఇలా చేయొచ్చా అని ఎటువంటి సలహా తీసుకోకుండా, కనిపెట్టకుండా, ఈ రోజున ప్రార్థనలో కనిపెట్టట్లా క్రైస్తవుడు తొందరపడిపోతున్నాడు. ఏదో ఒక వ్యాపారం చేయాలి, ఏదో రకంగా డబ్బులు సంపాదించాలి, ఏదో రకంగా పేరు తెచ్చుకోవాలి, ఏదో రకంగా పెద్దవాళ్ళు అయిపోవాలి, ఏదో రకంగా మంచి ఘనత రావాలి ఊరిలో అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ విశ్వమును, ఈ యొక్క సృష్టిని సృజించిన సర్వలోకనాథుని సన్నిధిలో కనిపెట్టాలనే ప్రయత్నం క్రైస్తవుడు చేయట్లేదు. ఈరోజు నువ్వు కనిపెట్టు, ప్రార్థనలో కనిపెట్టు. నీ నిర్ణయం కాదు,
నీ ఆలోచన పక్కన పెట్టు. నీ చిత్తం కాదు, దేవుని చిత్తం నీ ఇంట్లో నెరవేర్చబడునుగాక. దేవుని ఆలోచన చేత నీ ఇల్లు నడిపించబడునుగాక. దేవుని బిడ్డలారా, తర్వాత చూడండి, ఆ ఇద్దరు కూడా పండు తిన్నారండి. ఇద్దరు తిని ఏమండి ఆ యొక్క బలహీనపరచబడిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు చదువుదాం మాటలు ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వాక్యం చూస్తే, దేవుడు యెహోవా ఆదాము అని పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని అందుకతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా నుంటిని కనుక భయపడి దాక్కొంటెనను. అందుకు ఆయన, నీవు దిగంబరవని తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకై నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలము కొని నాకు ఇయ్యగా నేను తింటినెన్ను. చూడండి దేవుని బిడ్డలారు, గమనించండి. ఆదామును దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నేను తినద్దన్న పండును తిన్నావా? దేవుడే అడుగుతున్నాడు. తను తప్పు చేస్తాడని ఆదాముకు తెలుసు, తప్పు చేస్తాడని దేవుడికి కూడా తెలుసు. కానీ తప్పులు మొదటిగా ఒప్పుకొని దేవుడి దగ్గర సాగిలు పడటం మానేసి దాక్కుంటున్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు దాక్కుంటున్నారు. తప్పు చేసి, పాపం చేసి, లేక దేవునికి ఆయాసకరమైన పనులు చేసి దాక్కుంటున్నారు. ఎంతకాలం దాక్కుంటావు? ఒకరోజు నువ్వు చేసిందల్లా బట్టబయలవబోతూ ఉంది. సమాజంలో నవ్వులు పాలు కాకముందే నజరేయుడైన యేసు దగ్గర నువ్వు నిలబడి నీ పాపాన్ని ఒప్పుకోవాలని దేవుని బిడ్డలారా, వెనక్కి వెళ్ళి చెట్ల వెనకాల దాక్కున్నారంటే ఈరోజు చాలామంది సంఘానికి రాకుండా వెనక తిరుగుతూ ఉంటారు. సేవకుని దగ్గరికి రాకుండా వెనక తిరుగుతూ ఉంటారు. ప్రార్థనలోకి రాకుండా వెనక తిరుగుతూ ఉంటారు. ఈ వెనక తిరిగే వాళ్ళ గురించి బైబిల్ చెప్తా ఉంది. చూడండి, తప్పు చేశారట, వెనక్కి దాక్కుంటూ ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమై అడుగుతున్నాడు, తినద్దల పండు తిన్నావా అంటే తిన్నానని చెప్పడం మానేసి ఏమంటున్నాడు ఆదాము అంటే, అయ్యా నీవు నాకు సాటైన సహకారిగా ఇచ్చినటువంటి ఆ స్త్రీయే నాకు కొన్ని పండ్లు ఇచ్చిందయ్యా, అవి నేను తిన్నాను అంటున్నాడు. కొంతమంది చెప్తా ఉంటారు, అయ్యా నా అంతటి నేను వెళ్ళలేదయ్యా, నన్ను ఎవరో తీసుకుని వెళ్ళారు, నన్ను కూడా ఎవరో తీసుకెళ్ళారు, అందుకే వెళ్ళానయ్యా. నా అంతటి నేను చూడలేదయ్యా, వాళ్ళు చూపిస్తే చూశానయ్యా. నా అంతటి నేను చేయలేదయ్యా, వాళ్ళు బలవంతం చేస్తే ఆ పని చేయాల్సి వచ్చిందయ్యా అని ఎవరి మీదకో వారు చేసినటువంటి తప్పులన్నీ కూడా దీన్నే డిఫెన్స్ మెకానిజం అంటారు. తాము చేసిన పొరపాట్లు వేరే వాళ్ళ మీద నెట్టి వాళ్ళు తప్పేమీ చేయనట్లుగా, అసలు ఏమీ ఎరగనట్లుగా వ్యవహరించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆదాము కూడా అలాగే తాను చేసిన పొరపాటును దేవుడి మీదకి నెట్టేస్తూ ఉన్నాడు. సరే అని చెప్పి యేసయ్య, ఆ యెహోవా దేవుడు ఆ స్త్రీని కూడా, అవ్వను కూడా పిలిచి, అమ్మా ఎందుకు ఆ పండు తిన్నావు, ఎందుకు ఆదాముకి ఇచ్చావు అని అడిగితే, నేను తినటం కాదయ్యా, నా అంతటి నేను తినలేదు. ఇవి కూడా చూడండి, ఇవి కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అసాధ్యము, ఆశీర్వాదం నీ జీవితంలో అసాధ్యము అని ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా అండి? అవిధేయత నీలో ప్రవేశించినప్పుడు. నువ్వు ఎప్పుడైతే అవిధేయత చేస్తావో, దేవుని మాటను తిరస్కరిస్తావో, నీ జీవితంలో ఆశీర్వాదం అనేది, సంతోషం అనేది అసాధ్యంగా మార్చబడుతూ ఉంటుంది. కొంతమంది చూడండి, మేము బాగుపడతామండి, ఇది అసాధ్యం. మేము స్వస్థత పొందటమా, అసాధ్యం. మేము ఇల్లు కట్టడమా, అసాధ్యం అని కొంతమంది వెంటనే మాట్లాడుతూ ఉంటారు. వారితో ప్రభు చెప్తున్నాడు, నీవు దేవునికి లోబడితే సమస్తము సాధ్యమే. దేవునికి నువ్వు తిరస్కరించి అవిధేయత చూపిస్తే సమస్తము నీ జీవితంలో అసాధ్యమే. అది ఆరోగ్యమైన, ఆశపడు ప్రాణమైన, వ్యాపారమైన, వ్యవసాయమైన, ఉద్యోగమైన, వివాహమైన, అది ఏదైనా కానీ నీ జీవితంలో కొండలాగా సమస్యగానే మిగిలిపోతూ ఉంటుంది. నువ్వు దాన్ని సాధించాలి. ప్రకటన గ్రంథంలో నీవు జయించాలి, తండ్రి సింహాసనంలో కూర్చోవాలి, దేవుని ఆలయంలో స్తంభముగా ఉండాలి, జీవవృక్ష ఫలములు భుజించాలి అనే ఆశీర్వాదాలు పొందాలి అంటే మొట్టమొదటిగా నీలో అవిధేయత, దేవుడు ఏది చెప్పాడో దానికి నువ్వు విధేయత చూపించాలని దైవజనుడిగా మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో యేసు క్రీస్తు వారు ఎంత విధేయత కలిగినటువంటి వారో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6వ వాక్యములో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు వారు ఎంత విధేయత కలిగిన వాడో పౌలు గారు చెప్తూ ఉన్నారు. 2వ అధ్యాయము 6వ వాక్యములో,
ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు వారు తన్ను తానే తగ్గించుకుంటూ ఎంత విధేయత చూపిస్తున్నాడో చూడండి. సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై దేవదూతల కంటే కొంచెము తక్కువగా ఎంచుకున్నవాడుగా ఈ భూలోకములో ఆయన యోచించినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. మనం ఆరాధిస్తున్న దేవుడు విధేయత కలిగిన వాడు కనుకనే ఆయన జీవితంలో ప్రతి అసాధ్యమైన కార్యము సుసాధ్యముగా మార్చబడింది. ఈరోజు ఆయన ఆరాధిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీరు, మీ కుటుంబము కూడా విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉంటే నువ్వు వేటినైనా జయించగలుగుతావు, వేటిలో అయినా ఆశీర్వాదాన్ని పొందగలుగుతావని దైవజనునిగా నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుని మాటను తిరస్కరించారో, ఈ ప్రసంగాలు ఎన్నోసార్లు వింటూ ఉంటాం, ఎన్నోసార్లు ఈ వాక్యాలు చదువుకుంటూ ఉంటాం, ఆదికాండంలో తొలి పలుకులు కనుక ఎన్నోసార్లు చదివి ఉంటాం. అయినప్పటికీ కూడా గ్రహింపు లేనటువంటి వ్యక్తివిగా, ఈ వాక్యములో ఉన్నటువంటి నీతిని ఎరగనటువంటి వ్యక్తివిగా నీవు ఉంటే మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ ప్రారంభములో, సృష్టి ప్రారంభములోనే ఆ యొక్క ఆదాము చేసినటువంటి పొరపాటు ఈ రోజుకి కూడా అనేక మంది చేస్తూ ఉన్నారు. ఏమండి, దేవుడు ఏం చేశాడు చూసారా? ఆది కాండములో ఆ 3వ అధ్యాయము చూస్తే 24వ వాక్యములో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమును పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను. ఆదామును దేవుడు ఎక్కడి నుండి వెళ్ళగొడుతున్నాడు? ఏదేనులో నుండి వెళ్ళగొడుతున్నాడు. ఏదేనుల మాటలు మీకు ఒక్క మాట అర్థం చెప్పి నేను ముగిస్తాను. 1వ అధ్యాయం 28వ వాక్యం చూడండి. ఆది కాండము, దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా, ఏదేనులో ఏముందో తెలుసా అండి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చూడండి, ఏదేనులో ఫలించే అనుభవం ఉంది, అభివృద్ధి పరచబడే అనుభవం, విస్తరించే అనుభవం, లోపరుచుకునే అనుభవం, ఏమండి నిండుకునే అనుభవం ఏదేనులో ఉంది. ఏదేనులో బంగారం ఉంది, ఏదేనులో యూఫ్రటీస్ నది ప్రవహిస్తూ ఉంది, ఏమండి ఏదేనులో మంచి మధురమైన ఫలములు ఉన్నాయి. ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి ఏదేనులో నుండి వెళ్ళగొట్టబడ్డాడు ఆదాము. మరలా ఆదాము ఏదేను వల్లకి రాలేదు. కారణం ఏంటో తెలుసా? అవిధేయత. నీ జీవితంలో అవిధేయత ఉంటే నీవు ఏదేను అనబడుతున్న దేవుని సన్నిధి కానీ, పరలోకము కానీ, ఆశీర్వాదం కానీ, దీవెనల నుంచి వెళ్ళగొట్టబడతామనే విషయాన్ని నీవు గ్రహించాలి. దైవజనుడిగా నీకు అట్టివి సంభవించకూడదని నేను కోరుతూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు ఆదాము అవ్వ చేసిన పొరపాట్లు చేయకుండా, ఎవరితో పడితే వారితో డిస్కషన్స్ చేయకుండా, వేటిని పడితే వాటిని చూడకుండా, స్వయచిత్తము చేయకుండా, దేవుని బిడ్డలారా సొంత నిర్ణయాలతో జీవించకుండా, వేరే వారి మీద నెపాలు మోపకుండా, నీ జీవితాన్ని అవిధేయత అనే అనుభవంలోనికి నడిపించుకోకుండా విధేయత కలిగి మీరు జీవించుదురుగాక. క్రీస్తు విధేయతలో మనము సంపూర్ణంగా మార్చబడుదుముగాక. దేవుడి వాక్యముల ద్వారా ప్రభు మిమ్మల్ందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి స్తోత్రం. స్తోత్రం. సర్వశక్తిగా సర్వాధికారమైన సర్వనతుడ, నీ నామంలో వాడబడిన దైవ సేవకులను వాక్యాత్మ స్వరూపుడిగా ఇంతవరకు దేవ నీ వాక్యాన్ని విడుదల కలుగజేసి ప్రతి ఒక్కరికి ఆదరించే విధంగా దేవ నీ కృపా సారథ్యంలో సేవకుడు మాట్లాడిన ప్రతి వాక్శక్తి ద్వారా దేవ ప్రతి ఒక్క ఆత్మ ఆదరించబడాలి, ప్రతి ఒక్క ఆత్మ నెమ్మది పొందుకోవాలి. అట్టి రీతి ఆత్మీయ అనుభవంలోకి ప్రతి ఒక్క ఆత్మ నడిపించబడే వాక్శక్తి కలిగిన అభిషేకంతో సేవకుడిని ఇంకను అభిషేకించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని, మహిమ కీర్తి ప్రభావాలు మీరు మాత్రమే చేర్చుకోమని నజరేయుడ నా యేసయ్య నామములో అతి మిక్కిలి బ్రతుకులాడి అడిగినవన్నీ పొంది ఉన్నాము పరలోక పరమ తండ్రి. ఆమేన్.